కృష్ణా జిల్లా గుడివాడలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు హాట్ టాపిక్గా మారాయి. గుడివాడ టీడీపీ కార్యాలయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఏఎన్ఎం మేడిపల్లి వకుళ, ఆమె తండ్రి రాజేష్ పీజీఆర్ఎస్లో చేసిన ఫిర్యాదుపై స్పందించిన రవికుమార్ తాను ఎలాంటి మానసిక వేధింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఏడాది కాల్ డేటా, నందివాడ పిహెచ్సి సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించాలని ఆయన సవాల్ విసిరారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్, నా పేరు చాట్రగడ్డ రవికుమార్. నా మీద వచ్చినటువంటి అసత్య ఆరోపణలను ఖండించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రెస్ మీట్లో అసలు నిజాలు ప్రజలకు, అధికారులకు, పార్టీ పెద్దలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నిన్న 17వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల తర్వాత నందివాడలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎం వకుళ, ఆమె తండ్రి రాజేష్ గారు నాపై కొన్ని ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రజలకు నిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. నేను మానసికంగా, మెంటల్గా వేధిస్తున్నానని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. నేను ఆమెను వేధించాలన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు